ఇంకొకటి సార్ మనకి ఇండస్ట్రీకి ఇంకొక వ్యక్తికి ఎక్కువ ఫైట్ జరిగింది అని చెప్పేసి ఇండస్ట్రీ పైన ఆయన అవాకులు చవాకులు పేరుతున్నారని చెప్పేసి పెద్ద గొడవ రప్చర్ నడిచింది మొన్న మధ్య కాలంలో. వేణుస్వామి అనే ఆయన పైన ఆయన ఇండస్ట్రీ జోలికి రాను, పాలిటిక్స్ మాట్లాడను, క్షమాపణ చెప్తానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు, బరాబర్ మాట్లాడతారని ఆయన మాట్లాడుతున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? జాతకాలు చెప్పడం పబ్లిక్లో అంటే జాతక శాస్త్రాన్ని శాస్త్రంగా మనం తీసుకుంటున్నాం కదా. జాతక శాస్త్రాన్ని నేను తన ధర్మంలో నమ్ముతున్నాం మన శాస్త్రాన్ని. ఇతను చెప్పేది కరెక్ట్ అయిన జాతక శాస్త్రం అబద్ధం శాస్త్రం అని తెలీదు. చాలామంది పుట్టగొడుగుల్లాగా వచ్చేసారు జాతకాలు చెప్పేవాళ్ళు. ఆ పుట్టగొడుగుల బ్యాచ్లో ఇతను ఉన్నాడా లేదనేది మనకు తెలియదు. ఇతన్నే మనం నమ్మి ఇతని దగ్గర యాగాలు చేయించిన రోజులు ఉన్నాయి. చాలామంది ఆర్టిస్టులు అతని ఇంట్లో యాగాలు చేసిన రోజులు ఉన్నాయి. అతను చెప్పినవి జరిగినాయి అని నమ్మిన రోజులు ఉన్నాయి. సో ఒకరోజు జరిగితే జరిగింది అంటారు. ఇప్పుడు ఆయన అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పింది జరుగుతుంది అంటూ ఉంటాం. అవును. సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయి నమ్మేది. అతను అక్కడ డ్యామ్ ఏదో అంటారు, యూరోపియన్ అతను. అవును. అతను చెప్పింది ఇప్పటికీ జరుగుతుంది అంటూ ఉంటారు. లేటెస్ట్గా ఎక్కువ ట్రోల్ అవుతున్నాడు 2 రోజుల నుంచి. ఎందుకంటే అల్లు అర్జున్కి జాతకం సూపరు, 15 సంవత్సరాలు అతను తిరగలేదు అని చెప్పేసి అతను మాట్లాడిన తర్వాత 3వ రోజు కట్ చేస్తే జైల్లో ఉన్నాడు కదా అని చెప్పేసి. ఇష్యూ కాదమ్మా, అతను తిరుగులేదు. ఇప్పటికి నేను చెప్తున్నా, జైలుకి వెళ్ళి వచ్చితే కొంపేమన్నా మునిగిందా? ఏం కొంపనగలా? అతనికి తిరిగే లేదు. ఇప్పుడు సుమన్ గారు జైలుకి వెళ్ళి వచ్చాడు, ఇప్పుడు దాకా ఉన్నాడు. అక్కడ సంజయ్ ఖాన్ జైలుకి వెళ్ళి వచ్చాడు, సూపర్ అయ్యాడు. సంజయ్ దత్ వెళ్ళి వచ్చాడు, ఉన్నాడు. సల్మాన్ ఖాన్ వెళ్ళి వచ్చాడు, సూపర్గా ఉన్నాడు. ఏంటంట ఇది? ఏదో చిన్న కేసు వచ్చింది, వెళ్ళాలి, అరెస్ట్ మామూలు ప్రొసీజర్. మనం చట్టాన్ని గౌరవించారు అని చెప్పి మనం ముందు గర్వంగా ఫీల్ అవ్వాలి. అల్లు అర్జున్ గారు వాళ్ళు వస్తే ఈయన పిచ్చి డ్రామాలు ఏమీ చేయకుండా చక్కగా వాళ్ళతో వెళ్ళి చట్ట ప్రకారం ఆయన బయటకు వచ్చారు, అయిపోయింది. సో ఇట్ షుడ్ ఫీల్ ప్రౌడ్. మన హీరోయిజంలు ఏమీ చేయకుండా చట్ట ప్రకారం తనకి ఏం జరిగారో వాళ్ళ చట్టానికి ఇతను ఏమంటారు లోబడి చట్టానికి లోబడి చట్ట ప్రకారంగా ఎక్కడ రెసిస్టెన్స్ ఇవ్వకుండా ఆయన పని చేసుకుని వచ్చాడు. ఎక్కడన్నా ఆయన గొడవ చేశాడా? ఎక్కడన్నా అల్లరి చేశాడా? ఆయన ప్రదర్శన చేసి ఉంటే ఆ ఫ్యాన్స్ అంతా అడ్డం పడిపోవచ్చు పోలీసులకి. అవును. యాక్చువల్గా ఆయన వెళ్తా అంటే పాపం అల్లు అరవింద్ గారు కూడా నేను కూడా వస్తాను కారులో అని ఆయన ఎక్కమన్నారు. మళ్ళీ పోలీసులే వద్దండి, మీరు వేరే అక్కడ బాగోదు, ఇద్దరిని అరెస్ట్ చేసి ఉంటారు, వద్దండి అని చెప్తున్నారు. అప్పుడు ఆయన వేరే కారులో వెళ్ళారు. సో అక్కడ మొత్తం ఆ ఫ్యామిలీ దే ఆర్ సపోర్టివ్, మామూలుగానే ఉన్నారు. సో మనం దాన్ని చిలువలు పలువలు చేసి కథలు చేసి దాని మీద కాక్ అండ్ బుల్ స్టోరీస్ చేసుకుని కొత్త కథ తయారు చేసి స్క్రీన్ ప్లే తయారు చేసి ఇట్లా వదిలేసి ఎవళ్ళెవళ్ళకో ఆపాదించి ఈ అరెస్టుని ఎవరిదో గొప్పతనం కింద, ఈ అరెస్టుని ఇంకోళ్ళ దీని కింద, లేకపోతే ఎవళ్ళో చెప్పిన జాతకం కింద, ఇన్నిటి కింద మనం మార్చుకోక్కర్లా, ఏమక్కర్లా. ఇంకొక పార్టీ హస్తం ఉందంట కదా అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇప్పించడంలో కూడా. నిరంజన్ రెడ్డి గారు వైసీపీ సంబంధించిన వ్యక్తి, ఆయనే దగ్గరుండి జగన్ గారే దగ్గరుండి నిరంజన్ రెడ్డిని పంపించి మన అల్లు అర్జున్ గారిని బయటికి తీసుకురామని చెప్పేసి మాట్లాడారని చెప్పేసి వైసీపీ హ్యాండిల్స్ మొత్తం కూడా. ఈ నిరంజన్ రెడ్డి గారు ఆచార్య ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఒకళ్ళే కదా, ఆయనే కదా. మరి చిరంజీవి గారు చెప్పి పంపించారు ఎందుకు అనుకోవట్లా? మరి అనుకోవచ్చు కదా. దిల్ రాజు గారి పార్ట్నర్ కూడా ఈయనే కదా, దిల్ రాజు గారు చెప్పి పంపించారు అనుకోవచ్చు కదా. ఈ వైసీపీ ఆయనే చెప్పి ఉండాలని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. పుష్ప రిలీజ్కి ఎవరు వీళ్ళంతా కూడా చేస్తుంటే ఆయన ఫోటోలు పెట్టుకున్నారు, పనిలో పని దొరికింది వస్తుంది కదా అని. ఓకే. సో ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఈయన అరెస్ట్ అయితే ఇదో మాట్లాడినట్టు రిలీజ్కి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నట్టు రిలీజ్కి మళ్ళీ దీనికి కూడా ఈయన జైలు నుంచి బయటకు రావడానికి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు. ఇవన్నీ లాయర్ని పెట్టుకున్నారు. డెఫినెట్గా దిల్ రాజు ఆయన ప్రొడ్యూసరు, లేదా చిరంజీవి గారికి ప్రొడ్యూసర్ ఆయన, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రికమెండ్ చేసి ఉండొచ్చు, పెట్టుకుని ఉండొచ్చు. ఓకే, సింపుల్. లేదు ఆయనే జగన్ కూడా అడిగాడేమో పెట్టాడేమో, ఏ నష్టం ఏంటి? ఓ మంచి పనికే చేశారు కదా, చెడ్డ పనికి ఏం చేయలేదు కదా. అవును. చేస్తే నష్టం ఏంటి? ఇప్పుడు దానికి కొంప మునిగిపోయినట్టు దానికి దీనికి చేసి ఎందుకు మనం కథలుకోవాలి? క్రెడిట్ ఎవరు తీసుకోవాలనేది క్రెడిట్ తీసుకోవడం పైన పోటీ పడుతున్నారు. ఇచ్చేరాదయ్యా, నేనే పెట్టాను.
నేనే పెట్టాను. సోషల్ మీడియాలో పోటీ పడుతున్నారు, గొడవలు జరుగుతున్నాయి. అదే చెప్పు, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు నేను చేశానని చెప్పు. దాసనారాయణరావు గారు లేరు కదా, ఇప్పుడు భరద్వాజ్ గారు చేశాడు ఇవన్నీ. అసలు ఇదే సాల్వ్ చేశాడని చెప్పండి. కొంప ఏమన్నా మునిగిందా? ఓకే, ఎందుకు ఈ క్రెడిట్లు ఎవరికి? ఓకే. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు సాల్వ్ చేసుకున్నారు, అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు. ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండాలని మనం అనుకోవాలి తప్ప ఎదుటివాడి మీద బురద జల్లుదామా రాళ్ళేద్దామా అనుకుంటాం అనేది మానేస్తే ఎస్, బాగుంటుంది.